కథ చెప్పుకుందాం. ఈ కథ సిటీలోనే జరిగింది. ఒక సిటీలోని అర్జున్ అనే ఒక బాబు ఉండేవాడు. అర్జున్కి 10 సంవత్సరాలు. అర్జున్ వాళ్ళ నాన్నగారు పెద్ద వ్యాపారవేత్త, వాళ్ళ అమ్మగారేమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. వర్క్ ఎట్ హోమే చేస్తారు, కానీ పొద్దునుండి రాత్రి దాకా ల్యాప్టాప్ ముందేసుకునే కూర్చుంటారు. అర్జున్ వాళ్ళు ఉండేది పెద్ద బంగ్లాలో. ఇంటి నిండా బోల్డంత మంది నౌకర్లు, అన్ని వసతులు గల బంగ్లా అది. ఏది కావాలన్నా ఇట్టే అమర్చగలిగే నౌకర్లు ఉన్నారు అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నగారి చేతుల్లోని. అయితే ఇంతమంది చుట్టూ ఉన్న అర్జున్కి కొంచెం కూడా గర్వం లేదు. చాలా మంచి పిల్లోడు, ఆటపాటల్లో ముందుంటాడు. అంతేకాకుండా మంచి వినయం గల పిల్లోడు. వాళ్ళ నౌకర్లతోని చాలా మర్యాదగా మాట్లాడతాడు, ఎంతో మర్యాదిస్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా అర్జున్ అంటే చాలా ఇష్టం. నౌకర్లు అర్జున్ బాబు అర్జున్ బాబు అనుకుంటూ అర్జున్ రాగానే ఆప్యాయంగా వెళ్తారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళు అలా ఉండట్లేదు. అర్జున్ అంత మంచివాడు కాబట్టి ప్రేమతోనే అర్జున్ బాబు అని అర్జున్ వెనకాతలు పడుతూ ఉంటారన్నమాట. ఇలా ఉండగా ఒకరోజు వంటామ అర్జున్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. అమ్మ, ఒక 3-4 రోజుల నుంచి అర్జున్ బాబు సరిగ్గా భోంచేయట్లేదమ్మా. చాలా కొంచెం తింటున్నారు. ఆ తింటుంది కూడా సరిగ్గా, ఆ వడ్డించుకుంది కూడా సరిగ్గా తినట్లేదు, సగానికి సగం పడేస్తున్నాడు అని చెప్పారు. వెంటనే వాళ్ళ అమ్మగారు ల్యాప్టాప్లో టైప్ చేయడం ఆపి అడిగారు, ఏ నువ్వు సరిగ్గా వండట్లేదా? ఉప్పులు కారాలు ఏమైనా తగ్గాయా? ఎందుకు వాడికి నచ్చట్లేదు అంటే, ఏమోనమ్మా, ఎప్పుడు ఎలా వండుతానో అలాగే వండుతున్నాను. అర్జున్ బాబుకి ఇష్టమైన వంటలే వండుతున్నాను, అయినా సరిగ్గా తినట్లేదు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు అంటే, సరేలే నేను వాడితో మాట్లాడతాను. ఏముంది, చిన్నపిల్లడు కదా, ఏదో టెస్ట్లో మార్కులు తక్కువ రావడమో లేకపోతే వాడి ఫ్రెండ్స్తో ఏమైనా చిన్న గొడవ అయి ఉంటుంది. ఆ కోపం వాడి ఫుడ్ మీద చూపిస్తున్నాడు. నేను మాట్లాడతానులే, నువ్వు కంగారు పడకు. ఇంకా ఈరోజు రాత్రి వాడికి ఇష్టమైన చపాతీ ఉల్లికూర చేసి పెట్టు, ఖచ్చితంగా లోటలు వేసుకుంటూ తింటాడు, సరేనా అంటే అలాగే అమ్మా అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఇంకా ఈమె తన పనిలోని పడి ఉంటుంది. అర్జున్ స్కూల్ నుంచి వస్తాడు. రాగానే పరిగెత్తుకుంటూ రూమ్కి వెళ్తుంటే వాళ్ళ అమ్మగారు ఆపుతారు. అర్జున్, ఒక నిమిషం ఉండరా అంటే వెంటనే అర్జున్ షాక్ అవుతాడు. ఏంటమ్మా, నువ్వేంటి ఇక్కడ రూమ్లో ఉండకుండా అన్నాడు. ఏం లేదురా, ఏమైంది నీకు? ఒంట్లో బాగానే ఉందా అంటే, నాకు బాగానే ఉందమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు అంటే, సరిగ్గా భోంచేయట్లేదంట కదా నువ్వు అంటే, నేను సరిగ్గా భోంచేయట్లేదని నీకెలా తెలుసు? నువ్వేమైనా నా పక్కన కూర్చొని చూసావా ఏంటి? నువ్వు నీ రూమ్లోనేగా ఉండేది అంటే వాళ్ళ అమ్మగారు అంటారు, అది కాదురా, నేను చూడడం విషయం పక్కన పెట్టు, ఏమైంది, నీకేం నచ్చట్లేదా? ఏదైనా కొత్త వంటలు తినాలని ఉందా? ఏమైనా ఉంటే నాకు చెప్పు, లేకపోతే బయట నుండి ఏమైనా ఆర్డర్ ఇవ్వనా అంటే, నాకేం వద్దమ్మా, నేను ఆడుకోవడానికి లేట్ అవుతుంది, నన్ను వెళ్ళని అంటే, అదేంట్రా, సరిగ్గా తినకపోతే నీరసం అవుతావు కదా, పోనీ నీకేం తినాలని ఉందో చెప్పు, ఇప్పుడే వంట అమ్మకి చెప్పి మంచి టిఫిన్ చేయిస్తాను, కూర్చొని తిందో కానీ అంటే, అబ్బా నా బుర్ర తినకమ్మా, నాకు లేట్ అవుతుంది, నన్ను వదిలే ప్లీజ్ అంటాడు. అనగానే వాళ్ళ అమ్మగారు, ఏంట్రా కొత్తగా అలా అరుస్తున్నావు అంటే, నేనేమన్నానమ్మా అంటే, బుర్ర తినకు, నన్ను వదిలే, ఏంటి మాటలు? తల్లిదండ్రులతో మాట్లాడే విధానం ఇదేనా? ఏమైంది నీకు, కొత్తగా ఏంటిది అంటే, అర్జున్ వెంటనే, సారీ అమ్మా, నాకు యాక్చువల్లీ ఆటకి వెళ్ళాలని ఉంది, ఆ తొందరలోని నేను ఉంటే నువ్వేమో వచ్చి మాట్లాడుతున్నావు కదా, ఈ మాటల వల్ల నాకు ఆట లేట్ అయిపోతుంది అన్న భయంతో నా అలా అరిచాను, కానీ నీ మీద కోపంతో కాదమ్మా, సారీ అమ్మా, నిన్ను నొప్పించుంటే అంటాడు. సర్లే బాబు, వెళ్ళు, తొందరగా వచ్చి నీకు ఇష్టమైన ఉల్లికూర ఇంకా చపాతీలు చేయిస్తున్నాను అంటే, ఏదో చేయించలే అమ్మా అని కొంచెం కూడా ఆసక్తి చూపించకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మగారికి చాలా బాధ అనిపించింది. ఇదేంటిది, అస్సలు పట్టనట్టున్నాడు వీడు అనుకున్నారు.
సర్లే వెళ్ళని, రాత్రి వీడి సంగతి నేను చూస్తాను, ఎందుకు సరిగ్గా తిండో నేను చూస్తాను, ఈలోపు నేను వెళ్ళి పని చేసుకుంటా అంటారు. కానీ ఆమె ఆ పనిలో ఉండి ఉండి మొత్తం వర్క్ అంతా అయ్యేసరికి 10 గంటలు అవుతుంది. అప్పుడు గుర్తొస్తుంది, అయ్యయ్యో ఇవాళ బాబు తిన్నాడో లేదో, ఏం తిన్నాడో, సరిగ్గా తిన్నాడో లేదో, నేను వెళ్దాం అనుకున్నానే, ఈ పనిలో పడితే ఇదే బాధ, ఏ విషయం ఒక అందున గుర్తుండదు, రేపైనా వీడిని పట్టుకోవాలి అని ఆమె రూమ్కి వెళ్తూ ఉంటారు. ఆవిడకి ఆకలి కూడా లేదు, చాలా టయర్డ్గా ఉంది, నీరసంగా ఉంది, వెళ్ళి పడుకోవాలని ఉంది. అలా ఆవిడ వెళ్తూ వెళ్తూ అర్జున్ రూమ్ దగ్గర ఆగుతారు. వీడు పడుకుని ఉంటాడు అని రూమ్ నెమ్మదిగా ఓపెన్ చేసి చూసేసరికి అర్జున్ గాఢ నిద్రలో ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి అర్జున్ మొహం చూశారు. వాడు నిద్రలో ఎంతో ముద్దుగా ఉన్నాడు. వాళ్ళ అమ్మగారికి అనిపించింది, అయ్యో కన్నా ఎంత పని చేశానురా, ఇవాళ నీ మీద అరిచాను, నువ్వు సరిగ్గా తిన్నావో లేదో కూడా చూసుకోలేదు, ఎంత పని అయిందిరా తల్లి, ఈ పని కాదు కానీ నా బంగారు తండ్రిని తనివి తీరా ముద్దు కూడా చేసుకోలేకపోతున్నాను, రేపు మాత్రం ఇలా జరగనివ్వను, నీ దగ్గరే కూర్చొని నువ్వు తింటున్నప్పుడు నీతోనే ఉంటాను, వీలైతే నేను 2 ముద్దలు నీకు తినిపిస్తాను నా బంగారు తండ్రి అని ముద్దు పెట్టి వెళ్ళి ఆమె బట్టలు కూడా మార్చుకునే ఓపిక లేక అలాగే పక్కకి పడుకుని పోతారు. మరుసటి రోజు ఇన్ని అనుకున్నా ఆవిడ పనిలో ఉండడం, అర్జున్ వాడంతలో వాడు స్కూల్కి వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోయాయి. తిరిగి రిటర్న్ రావడం, ఆ తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే వాళ్ళ అమ్మగారికి వాడు ఆడుకోవడానికి వెళ్ళాక అప్పుడు గుర్తొచ్చింది, పరిగెత్తుకుంటూ వంటామని పిలుస్తుంది. అవునండి, బాబు సరిగ్గా తినట్లేదు అన్నారు కదా, నిన్న బాగానే తిన్నాడా రాత్రి అని అడిగితే అప్పుడు వంటామంది, లేదమ్మా, రోజులాగే 3-4 రోజుల్లాగే నిన్న కూడా సరిగ్గా తినలేదమ్మా, ఎంతో రుచిగా చేశాను, అంతా బాగుంది, అయినా కూడా తినలేదమ్మా, అలానే కూరని చేశాడు, అలాగే కొంచెం రొట్టె ముక్క తింపి తిని మిగిలింది పడేశాడమ్మా అన్నారు. వెంటనే చాలా బాధ అనిపించింది. అవునా, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనుకుంది. అప్పుడు వంటామంది, అమ్మా అయితే నేను ఒక విషయం గమనించానమ్మా, ఈ మధ్య ఈ 4-5 రోజులు ఎప్పుడైతే అర్జున్ బాబు సరిగ్గా భోంచేయడం మానేశాడో 4-5 రోజుల నుంచి ఆట ఆడాలి అని బాగా దాని పట్ల ఉత్సాహం చూపిస్తున్నాడు. రాగానే కనీసం పాలు కూడా తాగును, నాకేమీ వద్దు, నేను వెళ్ళిపోవాలి అని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడమ్మా. ఎప్పుడూ లేనిది ఉండు బాబు ఏమైనా తిను అంటే నా మీద కూడా విసుక్కున్నాడు. ఉండండి ఆంటీ, నన్ను వెళ్ళనివ్వండి, నాకు టైం అవుతుంది అని కోప్పడి వెళ్ళాడు. ఇప్పటిదాకా ఎప్పుడు అర్జున్ బాబు అలా చేసిందే లేదు. నాకెందుకో ఈ ఆటల మీద ఎక్కువ తనకు ఆసక్తి పెరిగినట్టుంది, తిండి మీద అందుకే జాస్ తగ్గిందేమో అని అనుమానంగా ఉందమ్మా అన్నది. వెంటనే వాళ్ళ అమ్మగారు, అవునవును, నేను కూడా ఆ విషయం గమనించానండి, వీడికి ఈ మధ్య ఎంతసేపు ఆటకు వెళ్ళాలి అంటున్నాడు, మనం కొంచెం వాడు వెళ్ళడంలోని కొంచెం లేట్ చేయించినా మన మీద కోప్పడుతున్నాడు, మన అర్జున్ ఎప్పుడు ఇలా చేయడు, ఏంటో మరి అని చెప్పి వంటామెను పంపించేసింది. ఈమె రూమ్లోకి వెళ్ళి ఆలోచించింది, అసలు వీడెక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో ఆడుకుంటున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలి, అది జరిగితే తప్ప మనకి ఎందుకు వీడు సరిగ్గా భోంచేయట్లేదో అర్థం కాదు అని అనుకుంది. మరుసటి రోజు మాత్రం ఇలా కాకుండా కరెక్ట్గా అర్జున్ బయటికి స్కూల్ నుంచి వచ్చి బట్టలు వేసుకుని బయటికి వెళ్ళేంత వరకు కామ్గా రూమ్లోనే ఉంది, అన్నీ గమనిస్తుంది ఇంట్లో ఏం జరుగుతుందని. వంటం వచ్చి, బాబు ఈరోజైనా కొంచెం పాలు తాగమ్మా, తాగేసి వెళ్ళు, ఏమి ఈ మధ్య తినట్లేదు, కొంచెం తాగేసి వెళ్ళమ్మా అంటే, లేదా ఆంటీ నేను వెళ్ళాలి, నన్ను కొంచెం వదలండి, నాకు టైం అయిపోతుంది అని విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మగారు అర్జున్ వెళ్ళేదాకా వెయిట్ చేసింది. ఆ తర్వాత కొంచెం అర్జున్ దూరం వెళ్ళాక వాడిని ఫాలో అవ్వడం మొదలెట్టింది. అలా చాలా దూరం వెళ్ళాడు అర్జున్. యాక్చువల్లీ వీళ్ళది బాగా ధనవంతుల కుటుంబం కదా, వీళ్ళ ఏరియాలో కూడా అంత పెద్ద పెద్ద ఇల్లులు అనమాట, పెద్ద పెద్ద బంగ్లాలు అవి ఉంటాయి. కానీ ఇవన్నీ దాటుకుంటూ వాడు ఒక మిడిల్ క్లాస్ హౌసెస్ ఉన్న ఏరియాకి వెళ్తున్నాడు నెమ్మదిగాను.
ఇక్కడ వీడికి ఎవరు తెలుసు అబ్బా, మాకు తెలిసిన వాళ్ళే లేరు, ఈ ఏరియా వీడికి ఎలా తెలుసు అనుకుంది వాళ్ళ అమ్మగారు. అయినా ఆవిడకి ఇంకా క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. ఏంటిది ఆమె కుతూహలంతో, ఇవి ఎందుకు వీడు ఇంత దూరం వెళ్తున్నాడు, ఇక్కడ వీడికి ఎవరు తెలుసు అబ్బా అని అనుకుంది. అప్పుడు వెళ్ళగా అర్జున్ ఒక గుడిసె దగ్గర ఆగుతాడు. వీళ్ళ అమ్మగారు షాక్ అవుతారు. ఈ గుడిసె, ఇంత చిన్న గుడిసె, ఈ చిన్న ఏరియాలోకి వీడు ఎందుకు వెళ్తున్నాడబ్బా అనుకుంది. వీడే స్టేడియంకో వెళ్తాడు అనుకుంది. కానీ అర్జున్ ఆమెకి షాక్ ఇచ్చి ఒక గుడిసెలో దూరాడు. ఇది ఎక్కడ గొడవ అని చెప్పి నెమ్మదిగా వెళ్ళి ఎవరికి కనిపించకుండా ఆ గుడిసెకి అటుపక్క ఉన్న ఒక చిన్న కిటికీ లాంటి ప్లేస్ నుంచి చూడసాగింది ఏం జరుగుతుంది అని. గుడిసె బయట ఒక బాబు, మన అర్జున్ అంత వయసు అనమాట, వచ్చి హాయ్ రా, ఏంటి ఇంత లేట్ అయ్యావు అని అడిగాడు. వెంటనే అర్జున్, సారీ రాజు, ఎక్కడ నన్ను మొన్న మా అమ్మ, ఇవాళేమో మా వంట ఆంటీ అసలు వదలరే, ఇది తిను అది తిను అని నన్ను లేట్ చేయించారు అంటే, సరే తొందరగా రా, అమ్మ అన్నీ సిద్ధం చేసింది అన్నాడు. తీరా చూస్తే రాజు వాళ్ళ అమ్మగారు వేడి ఉల్లి కూరని కళాయి నుంచి దించారు. వచ్చావా బాబు, అద్దా నీ గురించి చూస్తున్నానంది. ఆ కూరని కింద దించి అదే కట్టెల పొయ్యి మీద నూనె పెనం పెట్టి వేడి పూరీలేసింది. పూరీలేసి గిన్నెలో పెట్టి ఒక మామూలు స్టీల్ ప్లేట్లోని పూరీ కూర పెట్టి అర్జున్కి ఇచ్చింది. అర్జున్ అది ఆనందంగా చాలా అపురూపమైన వస్తువులాగా తీసుకొని టకటక తినడం మొదలుపెట్టాడు. పక్కన రాజుకు కూడా వాళ్ళ అమ్మగారు ఇచ్చింది. ఇంకా వాళ్ళు తినడం మొదలెట్టగానే బోల్డని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఆసక్తిగా వింటున్నారు. అవునా బాబు, అలా జరిగిందా అని నవ్వుతున్నారు. ఇంకా అర్జున్ ఉన్నాడే, లూడా వాగుతూనే ఉన్నాడు, తింటున్నాడు, బోల్డని కబుర్లు చెప్పేస్తున్నాడు. వీళ్ళందరూ ఈ ముగ్గురు కలిపి బోల్డని జోకులు వేసుకుంటున్నారు. అయితే రాజు వాళ్ళ అమ్మగారు వంట చెయ్యగానే వస్తువులన్నీ పక్కన పెట్టి పిల్లల పక్కన కూర్చొని చక్కగా వాళ్ళ కబుర్లన్నీ వింటుంది. అంతేకాదు ఆమె కూడా బోల్డన్ని కబుర్లు చెప్తుంది. ఇంకా ముగ్గురు చక్కగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళు ఫుడ్ తినేశారన్నమాట. అర్జున్కి చాలా సంతోషం అనిపించింది. నాకు ఇంటికి వెళ్ళబుద్ధి వేయట్లేదా ఆంటీ, కానీ మరి తప్పదు కదా, వెళ్ళాలి, హోంవర్క్ చేయాలి, చదువుకోవాలి, రేపు మాత్రం తొందరగా వచ్చేస్తానే అంటే, అలాగే బాబు అని చెప్పి ఆమె అర్జున్ తలని నిమిరి, తప్పకుండా వెళ్ళి రేపు రా, నేను వేడి వంట చేసి ఉంచుతాను అంది. వెంటనే థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి బాయ్ చెప్పేసి రాజుకి ఇంటికి వచ్చేస్తాడు. అర్జున్ వాళ్ళ మమ్మీకి ఇదంతా చూసి ఒళ్ళు మండిపోయింది. ఏరా, నీకు 100 రకాల ఐటమ్స్ నీ ముందు పెడితే అంత నీట్గా అన్నీ వండించి నీకేది ఇష్టమో అని అడిగితే అవన్నీ కాదు అని చెప్పి ఈ పూరి గుడిసెలోని వెళ్ళి పూరి కూర తింటావా? ఇందులో ఏముంది అంత గొప్పదనం? మన ఇంట్లో లేనిదేంటి, వీళ్ళ ఇంట్లో ఉన్నదేంటి? ఇంత దూరం నడుచుకొచ్చింది నువ్వు పూరి కూర తినడానికా ఈ పేద గుడిసెలోనా? ఏంటో నా కొడుకు నాకు నెమ్మదిగా అర్థం కాకుండా పోతున్నాడు. సరేలే, నీకేం కావాలి? ఆ పూరి గుర్రే కదా, అదేదో మేము ఇంట్లోనే చేసి పడేస్తాం. ఈ మూలకొచ్చి అస్సలు ఈ హైజీనిక్గా కూడా లేని ఈ ప్లేస్లోని అసలు నువ్వు తినాల్సిన కర్మేంటి నీకు అనుకుంది. సర్లే, ఏం చేస్తా, ఇంటికి వెళ్ళి వీడి సంగతి చెప్తా అనుకుంది. ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రం పొద్దున్నే వాళ్ళ అమ్మగారు రాజుని స్కూల్కి వెళ్ళకముందే పట్టుకుంది. ఒరే అర్జున్, నువ్వు ఇవాళ తొందరగా వచ్చేసాయి, సరేనా? నేను పూరి కూర చేయిస్తాను ఆంటీ చేత, చక్కగా తిందు కానీ, సరేనా? ఇటు అటు పరిగెట్టుకుంటూ వెళ్ళకు అంటే, అబ్బా సరేలే అమ్మా, తినడానికి పూరి కూర తినడానికి నేను ఆటకు వెళ్ళడం మాని అలా ఏంటి చెప్పు, వచ్చి సాయంకాలం కూడా తింటాను కదా అని విసుక్కున్నాడు. సర్లే, నువ్వెంత చిరాకు పడినా నేను నీకోసం వెయిట్ చేస్తాను, తొందరగా వచ్చేసేయి అంటది. సరే అమ్మా అని చెప్పి అర్జున్ స్కూల్కి వెళ్ళిపోతాడు. సాయంకాలం వంట అమ్మాయికి బాగా చెప్తుందనమాట, పూరి కూరలు బాగా చేయండి,
ఇంట్రెస్టింగ్గా చేయండి, వాడికి నచ్చాలి, వాడు చిరాకు పడకూడదు. కమ్మటి బంగాళదుంప కూర చేయండి, ఆ తర్వాత బాంబే చట్నీ చేయండి, ఎప్పుడు చేసే ఉల్లి కూర కూడా చేయండి. ఇంకా పూరీలు వాడు కూర్చొని కరెక్ట్గా తినే ముందే వేడి వేడిగా నూనెలోని దేవి వాడికి అప్పటికప్పుడు ప్లేట్లో వేసి పెట్టండి అని అంటుంది. అలాగేనమ్మా అంటుంది వంట ఆమె. తప్పకుండా బాబుకి ఎప్పుడు నేను వేడి వస్తువులే ఇస్తాను. ఇవాళ కూడా మీరు చెప్పినట్టుగా ఆ 3 కూరలు చాలా రుచిగా చేసి పెడతాను, మీరేం కంగారు పడద్దమ్మా అని అంటుంది. సరే అని చెప్పి అర్జున్ వాళ్ళ అమ్మగారు రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇవాళ నేను చూస్తాను ఆ వంటల్ని తినకుండా వీడు ఎలా ఉంటాడో అని అనుకుంటుంది. సరే ఇంకా తన పనిలోని పడిపోతుంది. అనుకున్నట్టుగానే ఆ పనుల్లో పడి మళ్ళీ రాత్రి 10 గంటలకు ఆమెకు గుర్తొచ్చింది. అయ్యో ఇదెక్కడ గొడవరా బాబు, రోజు ఇలా మర్చిపోతున్నాను నేను ఈ పనిలో పడి అని అనుకుంది. కానీ లేదులే తినే ఉంటాడు, సర్లే నేను కూడా కొంచెం భోంచేద్దామని వెళ్తుంది. వెళ్ళేసరికి పూరీలు అవి కొంచెం ఓవెన్లో వేడి చేసుకొని ఆ కూరలు అవి తింటుంది. ఏంటి ఇంతింత ఉంది, వీడి ఇవాళ తిన్నాడా లేకపోతే వదిలేశాడా, ఇంతింత కూరలు ఉన్నాయని ఆమెకు అనుమానం వచ్చింది. ఏమోలే వంట ఆమె ఎక్కువ చేసిందేమో, సర్లే రేపు పొద్దున కనుక్కుందామని గబగబా కూరలు తినేసి వెళ్తుంది. ఇవాళ పాపం వంట ఆవిడ చాలా బాగా చాలా రుచిగా చేసింది, ఆవిడ తప్పే లేదు. ఇవాళ కూడా వాడు తినలేదు అంటే తప్పు ఖచ్చితంగా నా కొడుకులోనే ఉంది అని అనుకుంది. మరుసటి రోజు అడుగుతుంది వంట ఆమెని, అర్జున్ స్కూల్కి వెళ్ళిపోయాక ఏమైందమ్మా నిన్న అంటే, అర్జున్ బాబుకి ఇన్ని చేసి పెట్టానమ్మా, ఏమీ తినలేదమ్మా, ఆఖరికి మీరు చెప్పకపోయినా నేను 2 రకాల స్వీట్లు కూడా చేశాను, అవి కూడా ముట్టలేదమ్మా అంటే, అవునవును నేను నిన్న చూశాను, చాలా రుచిగా ఉన్నాయండి కూరలు స్వీట్లు, నేను కమ్మగా కడుపు నిండా తిన్నాను, వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదే అంది. సరేలే అని ఆమెని పంపించేసి అనుకుంది, ఇవాళ మళ్ళా అర్జున్ని ఫాలో అయ్యి ఆ విషయాలు ఏంటో తేల్చేస్తాను, వీడికి నిన్నటితో పూరి మొహం మొత్తేసిందేమో, ఇప్పుడు కొత్త వంటకం వెనుక పడ్డాడేమో అని చిరాకు పడింది. అనుకున్నట్టుగానే ఆ రోజు సాయంకాలం అర్జున్ని మళ్ళీ ఫాలో అయింది అర్జున్ వాళ్ళ అమ్మ. అయితే అర్జున్ ఇంటికి గుడిసె లోపలికి వెళ్ళగానే రాజు వాళ్ళ అమ్మగారు అన్నారు, బాబు నాయన అర్జున్ వచ్చావా, రా బాబు అని చాలా దిగులుగా మొహం పెట్టుకుంది. ఏమైందా ఆంటీ, ఎందుకు ఇలా ఉన్నారు అంటే, ఇంటి సరుకులు నిండుకున్నాయి బాబు, అందుకే పప్పు అన్నమే చేశాను, నంచుకి ఆవకాయ ఉంది, బాగా సిరిగల కుటుంబం వాడివి, నీకు ఇవి నచ్చుతాయో లేదో అని కంగారు పడుతున్నాను అంటే, అయ్యయ్యో లేదా ఆంటీ, మీరు ఏం పెట్టినా నాకు కమ్మగానే ఉంటుంది అని చెప్పి చక్కగా ఆసక్తిగా గిన్నెలోని అన్నం వేయించుకొని పప్పు మీద మళ్ళా అడిగి నెయ్యి వేయించుకొని పక్కన ఆవకాయ కూడా నంచుకొని తింటున్నాడు. ఇది చూడగానే అర్జున్ వాళ్ళ అమ్మగారికి మనసు ఎందుకో చివుక్కుమంది. అయ్యో నా బిడ్డ వంటల గురించి కూరల గురించి రావట్లేదు, వీడికి ఇంట్లో నా దగ్గర దొరకందేదో దొరికింది, బహుశా ప్రేమ ఆప్యాయతేమో అనుకుంది. అలా ఆ ముగ్గురిని గమనించింది. అర్జున్ వాళ్ళ అమ్మగారు అన్నం వడ్డించగానే పక్కన కూర్చొని 2 పిల్లలు తల నిమురుతూ వాళ్ళ స్కూల్ విశేషాలు అడుగుతూ వాళ్ళు జోకులు చెప్తుంటే నవ్వుతూ వాళ్ళు చెప్పిన మాటలన్నీ ఎంతో ఓపికగా విన్నది. చక్కగా నవ్వుకుంటూ వాళ్ళు చేసే హాస్యాలు అన్నిట్లోని ఆమె కూడా పాలు పంచుకుంది. ఆ 2 పిల్లల్లోని తను ఒక పిల్లలాగా సరదాగా ఉండింది. ఇవన్నీ గమనించిన అర్జున్ తల్లికి ఇప్పుడు అర్థమైంది, అర్జును తిండి కోసమో దేనికోసమో ఈ ఇంటికి వెళ్ళట్లేదు, వాడికి ఇంట్లో దొరకని ప్రేమ ఇక్కడ దొరికింది, వాడు చెప్పే విషయాలు వినే ఒక మనిషి దొరికారు, అందుకే వాడు ఇంత దూరం నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఇంట్లోనే ఇవన్నీ ఉండుంటే వాడిక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అనుకుంది. వెంటనే సరేలే నేను ఒక పని చేస్తాను, వీడికి కావాల్సిన ప్రేమను నేను ఇంట్లోనే ఇస్తాను అనుకుంది. ఆ రోజు ఊరుకుంది. మరుసటి రోజు మాత్రం అర్జున్ ఆడుకోవడానికి వెళ్ళే ముందు అర్జున్ని పిలిచింది. నాన్న అర్జున్ అంటే ఏంటమ్మా అంటే,
నాన్న, ఇవాళ నేను హాఫ్ డే తీసుకున్నానురా. చాలా రోజులైంది, నీతో తిరగాలనుంది, వస్తావా? అలా పార్క్కి వెళ్ళొద్దాం అంటుంది. అవునా అని చాలా షాక్ అయ్యాడు. నువ్వు హాఫ్ డే పెట్టావమ్మా? ఎందుకమ్మా, ఏమైంది? ఒంట్లో ఏమైనా బాగాలేదా? అంటే నాకు బాగానే ఉందిరా, నీతోని కొంచెం సమయం గడపాలని ఉంది, మరి నాతో వస్తావా అంది. అయ్యో ఎందుకు రానమ్మా అని చాలా హ్యాపీ అయిపోయాడు. వాడు ఆడుకునే బట్టలు మార్చేసుకుని మంచి డ్రెస్ వేసుకొని చాలా ఆసక్తిగా వాళ్ళ అమ్మతోని వెళ్ళాడు. ఇద్దరు పార్క్కి వెళ్ళారు. బోల్డని కబుర్లు చెప్పుకున్నారు. తల్లి కొడుకు చక్కగా మొబైల్లో సెల్ఫీస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఐస్ క్రీములు 2 కొనుక్కున్నారు, కోన్ ఐస్ క్రీములు. తల్లి కొడుకు చక్కగా లాగించేశారు ఐస్ క్రీములు. ఇంకా అలా బోల్డని జోక్స్ వేసుకున్నారు. చిన్నప్పుడు అర్జున్ చేసే అల్లరి విషయాలన్నీ వాళ్ళ అమ్మగారు చెప్పి నవ్వుకున్నారు. అర్జున్ కూడా ఎంజాయ్ చేశాడు. ఇంకిద్దరు చక్కగా ఇంటికి వచ్చేసారు. ఏరా అర్జున్, ఇవాళ ఇద్దరం కలిసి భోంచేద్దామా అంటే అలాగే అమ్మా అన్నారు. మరి నువ్వు ఇవాళ ఆటకి వెళ్ళలేదు కదా, పర్వాలేదా అంటే పర్వాలేదమ్మా, ఆటకి వెళ్ళిన దానికన్నా ఇవాళ నేను ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. ఉండు, నేను హోంవర్క్ చేసుకుని వస్తాను, మనం కలిసి భోంచేద్దాం అంటాడు. సరేరా అంటుంది వాళ్ళ అమ్మ. అప్పుడు అర్జున్ రూమ్లోకి వెళ్ళి తయారయ్యి హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఈలోపు అర్జున్ వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారికి పక్కన తీసుకువెళ్ళి అర్జున్ వాళ్ళ అమ్మగారు జరిగిందంతా చెప్పారు. వాళ్ళ నాన్నగారికి చాలా బాధ అనిపించింది. నువ్వే కాదు, నేను కూడా వీడిని బాగా అశ్రద్ధ చేశాను. వాడికి దొరకట్లేని ప్రేమని వెతుక్కుంటూ వాడు అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది. లేదు, ఇకపై నేను కూడా వారంలో కనీసం 4 రోజులైనా మన అర్జున్ బాబుతోని కనీసం డిన్నర్ అయినా చేసేలాగా చూస్తాను. వాడు మన ఇద్దరిని బాగా మిస్ అవుతున్నాడని నాకు అర్థమైంది అన్నారు. అలాగేనండి అంటే పద, ఇంక నేను బట్టలు మార్చుకుని వస్తాను, అందరం కలిసి భోజనం చేద్దాం అంటారు. ఇంకా చక్కగా అర్జున్ హోంవర్క్ చేసుకొని వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ నాన్నగారిని చూసి చాలా సరదా పడిపోతాడు. నాన్నగారు వచ్చేసారా అంటే అవునమ్మా అంటే మరి మీరు మీటింగ్కి కానీ వేరే ట్రిప్కి కానీ వెళ్తున్నారా అంటే లేదు నాన్న, ఇక్కడ నేను అర్జున్ బాబుతోనే ఇవాళ భోంచేస్తాను అంటారు. ఇంకా అర్జున్ చక్కగా ఇటుపక్క వాళ్ళ నాన్నగారు, ఇటుపక్క అమ్మగారు, మధ్యలోని అర్జున్ చక్కగా కమ్మటి భోజనం తింటారు. వాళ్ళేమీ ఆ రోజు ఒక 20 రకాలు వంటకాలు చేసుకోలేదు, మామూలు భోజనమే. కానీ ఎక్కడ దొరకనంత రుచికరమైన భోజనాలే అనిపించింది అర్జున్కి. ఎందుకంటే వాళ్ళ అమ్మతోని నాన్నతోని బోల్డన్ని కబుర్లు చెప్పాడు. ఇన్ని సంవత్సరాలు తను ఎన్నెన్నో చెప్పాలనుకున్నవి ఏవి చెప్పలేకపోయాడు. ఫైనల్లీ వాడికి ఛాన్స్ వచ్చింది. స్కూల్లో ఏం చేశాడు, ఎలా చదువుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో చేసిన అల్లరులు, ఆటలు అలా చెప్తూనే ఉన్నాడు. వాళ్ళు కూడా వింటూ చాలా ఎంజాయ్ చేశారు. అమ్మ నాన్నగారితో కలిపి చేసే భోజనంకి మించిన భోజనం ఇంకెక్కడుంటుంది చెప్పండి. అమ్మ నాన్నతో చేసే భోజనం చాలా అపురూపమైన భోజనం. ఎప్పుడు పిల్లలైనా ఏంటి, మా మమ్మీ డాడీ కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా మీ కిడ్స్తోని బాగా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇదంతా అయింది, రాజుని వాళ్ళ అమ్మగారిని వీళ్ళు విడిచిపెట్టేశారు అని అనుకోవద్దు. అర్జున్ వాళ్ళ మమ్మీ డాడీ రాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పి రాజుకి కూడా పలకరించారు. అంతేకాకుండా బోల్డన్ని గిఫ్ట్స్ ఇచ్చారు రాజుకి. మా బాబుని ఇంత చక్కగా చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, అప్పుడప్పుడు తప్పకుండా మీ ఇంటికి వస్తూ ఉంటాడు మా బాబు, రాజుని కూడా మా ఇంటికి పంపించండి అంటారు. ఇంకా రాజుని కూడా మంచి స్కూల్లోని జాయిన్ చేస్తారు. ఏదో స్కూల్ కాదు, మన అర్జున్ చదివే స్కూల్లోనే. ఇంకా రాజు అర్జున్ క్లాస్మేట్స్ కూడా అయిపోతారనమాట. వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా సాయపడతారు అర్జున్ వాళ్ళ డాడీ. ఇంకా అర్జున్ రాజు హ్యాపీగా స్కూల్కి వెళ్తారు. కానీ స్కూల్లో ఆటలాడాక ఇంటికి వచ్చాక అర్జున్ మాత్రం వాళ్ళ అమ్మ నాన్నగారి భోజనం కోసమే ఎదురు చూస్తూ ఉంటాడనమాట. అంతకు మించిన కమ్మదనం, ఆనందం ఇంకెక్కడ ఉంటుంది చెప్పండి. అది ఓకే ఫ్రెండ్స్, బాయ్.